ఓం శాంతి 1/12/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ప్రతిరోజు విచార సాగరం మతనం చేస్తూ ఉంటే బాబా చెప్పినటువంటి పాయింట్స్ బాగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అపారమైన సంతోషం కలుగుతుంది. నడుస్తూ తిరుగుతూ మేము స్వదర్శన చక్రధారులము అని గుర్తుంచుకోండి. మన జన్మలన్నీ మనకు తెలుసు, అది గుర్తుండాలి. ప్రశ్న: స్వయాన్ని ఉన్నతంగా చేసుకునేందుకు సహజ సాధనమేది? జవాబు: ప్రతిరోజు బాబా చెబుతూనే ఉన్నారు ఉన్నతంగా కావాలి అని అందరికీ ఇష్టం ఉంది. మరి ఈ విధంగా నడుచుకోవాలి. మరి ఎలా అంటే, ఉన్నతంగా కావటానికి ప్రతిరోజు లెక్కాచారం ఉంచుకోండి. చార్టు వ్రాయండి. నేను మొత్తం ఈ రోజు అంతటిలో ఏ అసురీ కర్మ చేయలేదు కదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలాగైతే విద్యార్థులు తమ తమ రిజిస్టర్లు ఉంచుకుంటారో అలా పిల్లలైన మీరు దైవీ గుణాల రిజిస్టర్ ఉంచాలి. అప్పుడు మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చార్టు వ్రాసినట్టయితే రాత్రి పడుకునే ముందు చెకింగ్ జరుగుతుంది. నేను ఎంత చేశా తలంపు, నేను ఏ విధంగా నడుచుకున్నా, ఏ తప్పులు చేశా అని. మరి 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత అర్థమవుతుంది, రోజు తప్పులేనా, నేను ఇప్పుడు కరెక్ట్గా ఉండేది, నా యోగం ఇంతే ఉంది. ఎందుకంటే జ్ఞానీలు యోగీలు కాబట్టి ఖచ్చితంగా సరిదిద్దుకోవటానికి, యోగాన్ని పెంచుకోవటానికి, పురుషార్థంలో తీవ్రతను తీసుకురావటానికి ఈ చార్ట్ అనేది చాలా పనిచేస్తుంది. అందుకే బాబా చెప్తూ ఉన్నారు, మీ ఉన్నతి జరగాలి అంటే చార్ట్ ఉంచండి అని. పాట: దూరదేశంలో ఉండే ఓం శాంతి. దూరదేశం అని దేనిని అంటారు? పిల్లలైనా మీకు తెలుసు, ఈ ప్రపంచంలో ఒక్క మనిషికి కూడా ఈ విషయం తెలియదు. భలే ఎంత గొప్ప విద్యావంతులకు కానీ పండితులకు కానీ దీని అర్థం తెలియదు. పిల్లలైనా మీకే తెలుసు, మనుషులందరూ ఎవరినైతే ఓ భగవంతుడా అని స్మృతి చేస్తారో వారు మన తండ్రి అని, వారు తప్పకుండా పైన మూల వతనంలో ఉంటారు అని ఇతరులు ఎవ్వరికీ తెలియదు. ఈ డ్రామా రహస్యాన్ని కూడా ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ప్రారంభం నుండి ఇంతవరకు ఏమేం జరిగిందో, ఇంకా ఏమేం జరుగుతుందో అదంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో అది కూడా బుద్ధిలో ఉండాలి కదా. అయితే పిల్లలైనా మీరు కూడా నంబర్ వారీగా అర్థం చేసుకున్నారు. విచార సాగర మతనం చెయ్యనందున సంతోషపు పాదరసం మీటరు పైకెక్కదు. సంతోషం కలగకపోవటానికి కారణం విచార సాగర మతనం లేకపోవటం. కూర్చుంటూ లేస్తూ మేము స్వదర్శన చక్రధారులము అని, ఆది నుండి అంతిమం వరకు ఆత్మనైనా నాకు పూర్తి సృష్టి చక్రం అంతా తెలుసు అని బుద్ధిలో ఉండాలి. భలే మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, బుద్ధిలో మూల వతనం గుర్తుకొస్తుంది. అది స్వీట్ సైలెన్స్ హోమ్, నిర్వాణ ధామం, సైలెన్సు ధామం. ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. పిల్లలైనా మీ బుద్ధిలోకి ఈ విషయాలన్నీ వెంటనే వచ్చేస్తాయి. ఇతరులెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. భలే ఎన్నో శాస్త్రాలు మొదలైనవి చదువుతూ వింటూ ఉండినా లాభమేమీ లేదు. వారంతా క్రిందకు దిగే కళలో ఉన్నారు. మీరిప్పుడు ఉన్నతమవుతున్నారు. వాపస్ వెళ్లేందుకు స్వయం ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. బాబా అయితే సలహాలు ఇస్తూ ఉన్నారు. అయితే ఏర్పాట్లు చేసుకోవాల్సింది మాత్రం మనమే. ఈ పాత శరీరం అనే వస్త్రాన్ని వదిలి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. సంతోషం కలుగుతుంది కదా. ఇంటికి వెళ్ళేందుకు అర్ధకల్పం భక్తి చేశారు, అయినా క్రిందకు దిగజారుతూనే వచ్చారు. ఇప్పుడు బాబా మనకు సులభంగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలైనా మీకు చాలా సంతోషం ఉండాలి. ఎందుకంటే మనలను స్వయం భగవంతుడే తండ్రి చదివిస్తూ ఉన్నారు. తండ్రి మన సన్ముఖంలోకి వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఇక్కడ మధుబన్లో మీరు చక్రమంతా తిరిగి పూర్తి చేసినప్పుడు తండ్రి మళ్ళీ వస్తారు 5000 సంవత్సరాల తర్వాత. కనుక ఈ విషయాలన్నీ మీరు గుర్తు చేసుకుంటూ ఉన్నారు కనుక మీరు స్వదర్శన చక్రధారులు. మీరు విష్ణుపురంలోని దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం అంటే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో ఇతరులు ఎవ్వరూ మీకు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు.
శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు అనే సంతోషం ఎంతగా ఉండాలి. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివి. అవి సద్గతి కొరకు కాదు అని పిల్లలైనా మీకు తెలుసు. భక్తి మార్గపు సామగ్రి కూడా కావాలి కదా! దాని సామగ్రి కూడా చాలా ఉంది. భజనలు, పాటలు, శ్లోకాలు, మంత్రాలు, యజ్ఞయాగాదులు ఇలాగా. దాని ద్వారా మీరు క్రింద పడుతూ వచ్చారు అని తండ్రి చెప్తున్నారు. గడప గడప వద్ద అంటే అనేక చోట్ల భ్రమిస్తూ ఎంతగానో తిరుగుతారు. ఇప్పుడు మీరు శాంతమైపోయారు. మీరు ఎదురు దెబ్బలు తినకుండా విడుదలైపోయారు. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది అని తండ్రి వచ్చి ఆత్మలు పవిత్రమయ్యేందుకు దారి తెలుపుతూ ఉన్నారు అని మీకు తెలుసు. నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు అని. తర్వాత సతో ప్రధాన ప్రపంచంలోకి వచ్చి రాజ్య పాలన చేస్తారు అని తండ్రి చెప్తున్నారు. ఈ దారిని తండ్రి కల్పం వచ్చి అనేక సార్లు తెలిపించారు. ఇప్పుడు మీ స్థితిని కూడా పరిశీలించుకోవాలి. విద్యార్థులు పురుషార్థం చేసి స్వయాన్ని తెలివైన వారిగా చేసుకుంటారు కదా! చదువును గురించి తెలిపే రిజిస్టర్ కూడా ఉంటుంది. ఇంకొకటి నడవడిక తెలిపే రిజిస్టర్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు కూడా దైవీ గుణాలు ధారణ చేయాలి. ప్రతిరోజు మీ అకౌంట్ లెక్కాచారం ఉంచుకొని ఈ రోజంతా నేనేమైనా అసురీ పనులు చేశానా అని పరిశీలించుకుంటూ ఉంటే మీకు చాలా ఉన్నతి జరుగుతుంది. మేమిప్పుడు దేవతలుగా అవ్వాలి. లక్ష్మీనారాయణల చిత్రం మీ ముందు ఉంచబడింది. ఇది అర్థం చేసుకునేందుకు ఎంత సింపుల్ చిత్రం. పైన శివబాబా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివబాబా ఈ లక్ష్మీనారాయణల వారసత్వమునిస్తారు అంటే సంగమ యుగంలో తప్పకుండా బ్రాహ్మణీయులు ఉంటారు కదా! దేవతలు సత్యుగంలో ఉంటారు. బ్రాహ్మణులు సంగమ యుగంలో ఉన్నారు. కలియుగంలో శూద్ర వర్ణం వారున్నారు. విరాట రూపాన్ని కూడా బుద్ధిలో ధారణ చేయండి. ఇప్పుడు మీరు అత్యంత శ్రేష్టమైన బ్రాహ్మణులు. తర్వాత మీరే దేవతలుగా అవుతారు. తండ్రి వచ్చి దేవతలుగా చేసేందుకు బ్రాహ్మణులను చదివిస్తూ ఉన్నారు. అక్కడ దేవతలుగా కావాలి అంటే ఇక్కడ దైవీ గుణాలు ధారణ చేయాలి. అక్కడ జాబ్ రావాలి అంటే ఇక్కడ చదువుకోవాలి. ఏ జాబ్ చేస్తామో ఆ చదువే చెప్పబడుతుంది. కరెక్ట్‌గా చదువుకొని పాస్ అయినటువంటి వారికి లభిస్తుంది. ఇక్కడ కూడా దైవీ గుణాలు బాగా ధారణ చేయాలి. ఇంత మధురంగా తయారు కావాలి. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు. ఎలాగైతే శరీర నిర్వహణ కొరకు ఏదో ఒక పని చేస్తారో, అలా ఇక్కడ కూడా యజ్ఞ సేవ చేయాలి. ఎవరైనా జబ్బు పడి సేవ చేయలేకుంటే వారికి సేవ చేయాల్సి వస్తుంది. ఎవరైనా జబ్బు పడినారు అనుకోండి, శరీరాన్ని వదిలేస్తారు అనుకోండి, అది దుఃఖించే విషయం కానీ, ఏడ్చే విషయం కానీ కాదు. మీరు పూర్తి శాంతిగా బాబా స్మృతిలో ఉండాలి. ఎలాంటి శబ్దము చేసే పని లేదు. వారైతే శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు రామనామము జతలో ఉంది అని శబ్దం చేస్తూ తీసుకెళ్తారు. మీరు మాత్రం ఏమీ మాట్లాడరాదు. మీరు సైలెన్స్ ద్వారా విశ్వంపై విజయం పొందుతారు. వారిది సైన్స్, మీది సైలెన్స్. పిల్లలైన మీకు జ్ఞాన విజ్ఞానాల యథార్థమైన అర్థం కూడా తెలుసు. జ్ఞానం అంటే తెలివి. విజ్ఞానం అంటే యోగం అంతా మర్చిపోవడం. జ్ఞానం కంటే ఇంకా అతీతం. కనుక మీకు జ్ఞానము ఉంది, విజ్ఞానము ఉంది. నేను శాంతిధామ నివాసిని అని ఆత్మకు తెలుసు. ఆ జ్ఞానం కూడా ఉంది మీకు. మీరు రూపు బస్సంతులు అంటే జ్ఞానీలు, యోగీలు. బాబా కూడా రూపు బస్సంతుగా ఉన్నారు కదా! రూపము ఉంది, జ్ఞానము ఉంది. వారిలో సృష్టి చక్ర జ్ఞానం. ఢిల్లీలో విజ్ఞాన భవనం అని పేరు పెట్టారు. అయితే పెట్టినటువంటి వారికి దాని అర్థం ఏమాత్రం తెలియదు. ఈ సమయంలో సైన్స్ ద్వారా సుఖ దుఃఖాలు రెండు ఉన్నాయని పిల్లలైన మీకు తెలుసు. స్వర్గంలో అయితే అంతా సుఖమే సుఖం. ఇక్కడ ఉండేది అల్పకాలిక సుఖం. మిగిలినదంతా దుఃఖమే దుఃఖం. ఇంట్లో మనుష్యులెంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. మరణిస్తే ఈ దుఃఖం నుండి విడుదలైపోతాము అని భావిస్తారు. బాబా మనలను స్వర్గవాసులుగా చేసేందుకు వచ్చి ఉన్నారు అని పిల్లలైన మీకు తెలుసు.
సంతోషంతో ఎంత గద్గదమవ్వాలి, పులకరించిపోవాలి. మనలను స్వర్గవాసులుగా చేసేందుకు బాబా కల్పము వస్తారు కనుక అటువంటి తండ్రి మతమును అనుసరించాలి కదా. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రులుగా అవ్వండి. మీరంతా సోదరి సోదరులు. ఇది ప్రియమైన సంబంధం. ఇక ఏ ఇతర దృష్టి ఉండరాదు. ప్రతి ఒక్కరి జబ్బు అంటే వికారాలు ఎవరివి వారివే ఉన్నాయి. దాని అనుసారంగానే బాబా సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. బాబా, మా స్థితి ఇలా అలా అయిపోయింది, అటువంటప్పుడు ఏం చేయాలి అని అడుగుతారు. అందుకు బాబా సోదరి సోదర దృష్టి చెడిపోరాదు అని చెప్తారు. ఆత్మ దృష్టితో తీసుకుంటే మీరంతా సోదరాత్మలు. ఎందుకంటే శివబాబా సంతానం అందరూ కనుక. ఇక శరీర సంబంధంతో తీసుకుంటే సృష్టికర్త బ్రహ్మ సంతానం అంటే అందరూ సోదర సోదరీలయం. ఇక్కడ ఎలాంటి జగడాలు ఉండరాదు. నేను ఆత్మలైన మీ తండ్రిని కదా. శివబాబా బ్రహ్మ శరీరం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ శివబాబా కుమారుడు. బాబా సాధారణ శరీరంలోనే వస్తారు. విష్ణువేమో సత్యుగానికి చెందినవారు. నేను ఇతనిలో ప్రవేశించి నూతన ప్రపంచాన్ని రచించేందుకు వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. మీరు విశ్వ మహారాజా మహారాణిగా అవుతారా అని తండ్రి అడుగుతున్నారు. అవుతాం బాబా, ఎందుకు అవ్వం అని పిల్లలు అంటారు. బాబా అంటారు, అందుకు పవిత్రంగా ఉండాల్సి వస్తుంది. అది కష్టం బాబా అంటారు పిల్లలు కొద్దిమంది. అరే, మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తూ ఉంటే మీరు పవిత్రంగా ఉండలేరా, సిగ్గేయడం లేదా అని తండ్రి అంటారు. లౌకిక తండ్రి కూడా మురికి పనులు చేయవద్దు అని చెప్తారు కదా. ఈ వికారం గురించి కూడా విఘ్నాలు వస్తాయి. ప్రారంభం నుండే దీనిపై గలాటాలు జరుగుతూ ఉన్నాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, దీనిపై విజయం పొందాలి. నేను మిమ్మలను పవిత్రంగా చేయటానికి వచ్చాను. పిల్లలైన మీకు తప్పు రైటు మంచి చెడులను గురించి ఆలోచించి బుద్ధి లభించింది. ఈ లక్ష్మీ నారాయణలే మీకు లక్ష్యము ఉద్దేశ్యం. స్వర్గవాసులలో దైవీ గుణాలు ఉన్నాయి, నరకవాసులలో అవగుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. ఇది కూడా ఎవ్వరికీ అర్థం కాదు. ప్రతి సంవత్సరము రావణుడిని తగలబెడతారు. ఆ రావణుడు మీకు శత్రువు కదా, తగలబెడుతూనే ఉన్నారు. రావణుడు అంటే వికారాలు అనే విషయం వారికి తెలియదు. మీరంతా రావణ రాజ్యంలో ఉన్నారు కనుక తప్పకుండా అసురులే. కానీ స్వయాన్ని ఎవరు అసురులుగా భావించరు. ఇది రాక్షస రాజ్యం అని చాలామంది అంటారు. యథా రాజా రాణి తథా ప్రజలు కదా. కానీ ఇంత మాత్రం కూడా అర్థం చేసుకోరు. రామరాజ్యం వేరుగా ఉంటుంది అని, రావణ రాజ్యం వేరుగా ఉంటుంది అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు. ఎవరైతే మందిరాలకు వెళ్ళి దేవతలను పూజిస్తారో ఆ భక్తులకు జ్ఞానం వినిపించమని తండ్రి చెప్తున్నారు. మిగిలిన రకరకాల మనుషులకు చెప్పి కష్టపడకండి. మందిరాలలో మీకు చాలామంది భక్తులు లభిస్తారు. నాడి కూడా చూడాల్సి ఉంటుంది, వారికి జ్ఞానం పడుతుందా లేదా అని. డాక్టర్లు రోగిని చూస్తూనే వారికి ఏ జబ్బు ఉందో చెప్తారు. ఢిల్లీలో అజ్మల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధమైన వైద్యుడు ఉండేవాడు. తండ్రి మిమ్ములను 21 జన్మలకు ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా చేస్తారు. ఇక్కడ అందరూ అనారోగ్యంగా రోగులుగానే ఉన్నారు. అక్కడ ఎప్పుడు స్వర్గంలో రోగులుగా అవ్వనే అవ్వరు. మీరు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా అవుతారు. మీరు మీ యోగ బలంతో కర్మేంద్రియాలపై విజయం పొందుతారు. మీకు మీ కర్మేంద్రియాలు ఎప్పుడు మోసం చేయరాదు. బాగా స్మృతి చేస్తూ దేహి అభిమానులుగా ఉంటే కర్మేంద్రియాలు మోసం చెయ్యవు అని బాబా అర్థం చేయించారు. మీరిప్పుడు ఇక్కడే వికారాలపై విజయం పొందుతారు. స్వర్గంలో చెడు దృష్టి ఉండదు, రావణ రాజ్యమే ఉండదు. అది అహింసక్ దేవీ దేవతా ధర్మం. యుద్ధాలు మొదలైన వాటి మాటే ఉండదు. ఈ అంతిమ యుద్ధము ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. తర్వాత ఇక ఎప్పుడు యుద్ధాలే జరగవు. యజ్ఞం కూడా ఇదే చివరిది. తర్వాత అర్ధకల్పం ఎలాంటి యజ్ఞము జరగదు.
ఇందులో మొత్తం చెత్త, మురికి అంతా స్వాహా అయిపోతుంది. ఈ యజ్ఞము ద్వారానే వినాశ జ్వాల వెలువడి మొత్తం అంతా శుభ్రమైపోతుంది. పిల్లలైనా మీకు అక్కడి షూబీ రసము మొదలైనవి ఎంత స్వాదిష్టంగా, రుచిగా ఉంటాయో, వస్తువులు ఎంత ఫస్ట్ క్లాస్‌గా ఉంటాయో తండ్రి సాక్షాత్కారం కూడా చేయించారు. ఇప్పుడు మీరు ఆ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు అంటే ఎంత సంతోషం ఉండాలి. మీ పేరే శివశక్తి భారత్ మాతలు. శివుడి నుండి మీరు కేవలము వారిని స్మృతి చేయడం ద్వారా శక్తులు తీసుకుంటారు. ఎదురు దెబ్బలు తినే మాటే లేదు, మోసపోయే మాట. భక్తి చెయ్యని వారు నాస్తికులు అని వారు భావిస్తారు భక్తులు. ఎవరికైతే తండ్రిని గురించి, వారి రచనను గురించి తెలియదో వారు నాస్తికులు అని మీరంటారు. మీరిప్పుడు ఆస్తికులుగా అయ్యారు. త్రికాలదర్శులుగా కూడా అయ్యారు. 3 లోకాల గురించి, 3 కాలాల గురించి తెలుసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణలకు తండ్రి ద్వారా ఈ వారసత్వం లభించింది. ఇప్పుడు మీరు అలా అవుతారు. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తున్నారు. శివబాబా స్వయంగా చెప్తున్నారు, నేను ఇతనిలో ప్రవేశించి మీకు అర్థం చేయిస్తాను. లేకుంటే నిరాకారుడినైనా నేనెలా అర్థం చేయిస్తాను? ప్రేరణ ద్వారా ఎవరైనా చదువుకుంటారా? పైనుండి భగవంతుడు ప్రేరేపిస్తారా? చదివించేందుకు నోరు కావాలి కదా! ఇది గోముఖము బ్రహ్మబాబా నోరు. ఇతడు పెద్ద తల్లి కూడా, మానవ మాత. నేనితని ద్వారా పిల్లలైన మీకు సృష్టి ఆది, మధ్య, అంత్యాల రహస్యాన్ని అర్థం చేయిస్తాను. సేవ చేసేందుకు యుక్తులు తెలుపుతాను. ఇందులో ఆశీర్వాదాల మాటే లేదు. స్కూల్లో కూడా టీచర్ ఆశీర్వాదం ఇస్తే పాస్ అయిపోరు. చదువుకోవాలి. దానికే బాబా అంటున్నారు ఇక్కడ కూడా ఆదేశానుసారం నడుచుకోవాలి. ఎలా నడవాలో మీకు శ్రీమతం లభిస్తుంది. కృప చూపించే మాటే లేదు. బాబా పదే పదే మర్చిపోతాము. కృప చూపించండి బాబా అని అంటారు. అరే, స్మృతి చేయడం మీ పని. నేనేం కృప చూపాలి? నాకైతే అందరూ పిల్లలే. కృప చూపిస్తే అందరూ సింహాసనంపై కూర్చోవాలి. అందుకే చదువు అనుసారం పదవి పొందుతారు. చదవాల్సింది మీరే కదా! పురుషార్థం చేస్తూ ఉండండి. అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చెయ్యాలి. పతితాత్మలు వాపస్ వెళ్ళలేవు. తండ్రి చెప్తున్నారు. మీరు ఎంతగా స్మృతి చేస్తే అంత పొందుతారు. స్మృతి చేస్తూ చేస్తూ పావనమైపోతారు. పావనాత్మలు ఇక్కడ ఉండలేవు. పవిత్రమైతే శరీరం కూడా క్రొత్తది కావాలి కదా! పవిత్రాత్మలకు అపవిత్ర శరీరం లభించే నియమమే లేదు. సన్యాసులు కూడా వికారాలతోనే జన్మిస్తారు. ఈ దేవతలు సన్యసించటానికి వికారాలతో జన్మించరు. శ్రేష్టమైన వారు కదా! సత్యమైన మహాత్ములు అంటే సదా సంపూర్ణ నిర్వికారులుగా ఉన్నటువంటి దేవతలు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. సతో ప్రధాన రాజ్యం ఉంటుంది. వాస్తవానికి రాముడు అని కూడా అనరాదు. శివ్ బాబా కదా! దీనిని రాజశ్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం అని అంటారు. రుద్రుడన్నా శివుడన్నా ఒక్కరే. కృష్ణుడి పేరు లేదు. శివ్ బాబా వచ్చి జ్ఞానం వినిపిస్తారు. వారు రుద్ర యజ్ఞము రచించినప్పుడు శివలింగాన్ని శాలిగ్రామాలను తయారు చేస్తారు. పూజించి అన్నీ పగలగొడతారు. బాబా దేవీల ఉదాహరణ తెలిపినట్లు చేస్తారు. దేవీలను అలంకరించి, తినిపించి, త్రాపించి, పూజించి నీటిలో ముంచేస్తారు కదా! అలా శివలింగాన్ని, శాలిగ్రామాలను చాలా గొప్ప ప్రీతితో, పవిత్రంగా, శుద్ధంగా పూజించిన తర్వాత సమాప్తం చేసేస్తారు. ఇదంతా భక్తి మార్గంలోని విస్తారం. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎంతగా స్మృతిలో ఉంటారో అంత సంతోషంగా ఉంటారు. ప్రతి రోజు రాత్రిపూట తమ అకౌంట్ చూసుకోవాలి. అంటే చార్ట్ ఏ తప్పు చేయలేదు కదా అని చెక్ చేసుకోవాలి. తప్పు చేసి ఉంటే మీ చెవులు మీరే పట్టుకొని బాబా ఈరోజు నా ద్వారా ఈ తప్పు జరిగిపోయింది క్షమించండి అని చెప్పాలి. సత్యము వ్రాసి తెలిపితే సగం పాపం తొలగిపోతుంది. తండ్రి కూర్చొని ఉన్నారు కదా! మీరు మీ కళ్యాణం చేసుకోవాలి అనుకుంటే శ్రీమతమును అనుసరించండి. అకౌంట్ పెట్టినందున మీకు చాలా కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ఖర్చు అయ్యే మాట ఏమీ లేదు. 2 నిమిషాలే వ్రాయడానికి కూడా టైం తీసుకునేది. ఉన్నతమైన పదవి పొందాలి అంటే
మనస, వాచ, కర్మణ ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు. ఎవరు ఏమన్నా వింటే కూడా విననట్లుండాలి. లేదంటే వినొద్దు. అందుకు కష్టపడాలి. పిల్లలైనా మీ దుఃఖాలను దూరం చేసి సదా కొరకు సుఖమివ్వడానికి తండ్రి వస్తారు కనుక పిల్లలు కూడా అలాగే తయారవ్వాలి. మందిరాలలో అన్ని చోట్ల కంటే ఎక్కువ సర్వీస్ అక్కడే జరుగుతుంది. అక్కడ ధర్మాత్ములు చాలా మంది దొరుకుతారు. అంటే భక్తులు. ప్రదర్శనలు చూసేందుకు చాలామంది వస్తారు. ప్రొజెక్టర్ కన్నా ప్రదర్శనలలో, మేళాలలో సేవ బాగా జరుగుతుంది. మేళాలకు ఖర్చు అవుతుంది. అయితే లాభం కూడా తప్పకుండా ఉంటుంది కదా! అచ్చా! మధురాతి మధురమైన, అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. తండ్రి రైట్‌ను, తప్పును అంటే సత్య, అసత్యాలను అర్థం చేసుకునే బుద్ధినిచ్చారు. ఆ బుద్ధి ఆధారంతో దైవీ గుణాలు ధారణ చేయాలి. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు. పరస్పరంలో సోదరీ సోదరుల సత్యమైన ప్రేమ ఉండాలి. ఎప్పుడు దేహ అభిమానంతో కూడినటువంటి ప్రేమ ఉండరాదు. చెడు దృష్టి ఉండరాదు. సెకండ్ పాయింట్ తండ్రి ప్రతి ఆదేశాన్ని అనుసరించి బాగా చదువుకొని మీపై మీరే కృప చూపుకోవాలి. మీరు ఉన్నతంగా ఎందుకు లేఖాచారం అంటే చార్ట్ పెట్టండి. దుఃఖం ఇచ్చే మాటలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాటిని విననట్లుండాలి. చార్ట్ గురించి బాబా పదే పదే చెప్తున్నారు. ఈ రోజు నుండి అయినా వ్రాయండి. వరదానము ఈశ్వరీయ రాయల్ సంస్కారము ద్వారా ప్రతి ఒక్కరి విశేషతలను వర్ణన చేసే పుణ్యాత్మాభవ. సదా స్వయాన్ని విశేషాత్మగా భావించి ప్రతి సంకల్పము లేక ప్రతి కర్మ చేయాలి. అంతేకాక ప్రతి ఒక్కరిలో విశేషతను చూసుట, వర్ణించుట, సర్వులను విశేషంగా తయారు చెయ్యాలి అనే శుభకామన ఉంచాలి. ఇదే ఈశ్వరీయ రాయల్టీ అంటే. ఈ రాయల్టీ గురించి బాబా బాగా వర్ణన చేసి తెలిపిస్తూ ఉన్నారు చూడండి. విశేషతలను చూడాలి ప్రతి ఒక్కరిలో. ఇతరులకు చెప్పేటప్పుడు కూడా వారి మంచి గుణాలనే వర్ణించాలి. ఇంకొకటి సర్వులను నేను విశేషంగా తయారు చేయాలి. అది నోటి ద్వారా కావచ్చు, మనసా సంకల్పాల ద్వారా కావచ్చు. ఇది రాయల్టీ అంటే. రాయల్ ఆత్మలు ఇతరులు వదిలేసిన వస్తువును స్వయంలో ధారణ చెయ్యరు. ఇది కూడా చెప్తూ ఉన్నారు బాబా. ఎవరైనా ఏదైనా వస్తువు వదిలేశారు అంటే అది ఎంత కాస్ట్లీ అయినా కానియండి, రాయల్ ఆత్మలు ఎప్పుడే కానీ వాటి వైపు దృష్టి ఉంచరు. వారిది కావాలి అనే భావన కూడా ఉండదు. మరి బాబా అంటూ ఉన్నారు, ఎవరి బలహీనతను లేక అవగుణాన్ని చూసే కన్ను సదా మూయబడి ఉండాలి అని సదా టెన్షన్ ఉండాలి. ఇవి కూడా వదిలేయడమే. అవగుణాలు కూడా. ఎవరికీ అవగుణాలు ఇష్టం ఉండదు. చెడులో ఉండాలి అంటే. కానీ వశం అయిపోయి సంస్కారానికి అలా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు దానిని అనుకోవడము, మనస్సులో వర్ణన చేయడము అంటే అవగుణాన్ని, మురికిని, చెడును మీరు తీసుకున్నారు. మరి రాయల్లాత్మ కాదు కదా అలా ఉంటే. కాబట్టి సదా అటెన్షన్ పెట్టండి. ఎవరి బలహీనతలను, అవగుణాలను చూడకుండా. ఒకరి గుణాలను ఒకరు మహిమ చేయాలి. స్నేహ, సహయోగ పుష్పాలనిచ్చి పుచ్చుకోండి. అప్పుడు పుణ్యాత్ములుగా అవుతారు. స్లోగన్ వరదాన శక్తి పరిస్థితి అనే అగ్నిని కూడా జలంగా చేసేస్తుంది. అవ్యక్త ఇషారా ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలి అనే తపననుంచుకొని పురుషార్థం చేయటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. నిరాకార స్వరూపం యొక్క ముఖ్య శిక్షణ వరదానం కర్మాతీత్ భవ. ఆకారి స్వరూపము లేక ఫరిస్తా తనపు వరదానము డబల్ లైట్ భవ. ఒకటేమో నిరాకారి స్వరూపంతో కర్మాతీత భవ. రెండవది ఫరిస్తా వరదానం అంటే డబల్ లైట్గా ఉండాలి. డబల్ లైట్ అనగా సర్వకర్మ బంధనాల నుండి తేలికగా ఉండాలి. ఇంకొకటి లైట్ అనగా సదా ప్రకాశ స్వరూపంలో స్థితం కావాలి. ఇటువంటి డబల్ లైట్గా ఉండేవారు సహజంగా కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోగలరు కనుక సేవ చేస్తూ ఇప్పుడు నేను సంపన్నంగా కర్మాతీతంగా అయ్యే తీరాలి అనే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలను అలాగే కొనసాగిస్తూ ఉండాలి రోజంతా. అలా ఉండడానికి స్వయానికి ప్లాన్ వేసుకొని ఇలా నడవాలి, గంట గంటకి ఇలా నడవాలి అనేది
మీరు ప్లానింగ్ ద్వారా ఆచరణలోకి తీసుకురావాలి. అప్పుడే ఆ పట్టుదలనే మనల్ని డబల్ లైట్ స్థితిలోకి తీసుకొస్తుంది. తర్వాత మనం కర్మాతీత స్థితిని కూడా ఈజీగా పొందగలుగుతాము అని బాబా తెలియజేస్తూ ఉన్నారు. ఓం శాంతి.